పురుషోత్తం ఉంటుంది ఇందులో ఆబ్వియస్లీ సక్సెస్ అవుతుంది. అసలు ముంబై అమ్మాయి తెలుగు కల్చర్ అన్నా, తెలుగు అబ్బాయిలన్నా, తెలుగు వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. అందుకే గట్టిగా తెలుగు నేర్చుకున్నాను. తెలుగు కూడా చేసుకుంటాం. ఇప్పుడు తెలుగు మొత్తం నేర్చుకుంటాను, తెలుగు అబ్బాయిగా చేసుకుంటాం. అంటే శివగామితో యాక్చువల్లీ అంటే రమేష్ షూట్ అయితే లేదు, నా సీన్స్ అయితే లేదు. కానీ వాళ్ళ షూట్ ఉన్నప్పుడు మాత్రం నేను వెళ్ళాను చూడడానికి. అంటే ఎప్పుడు చూడలేదు కదా, సినిమాలో చూసాను. సో చూడడానికి చాలా నేర్చుకున్నాను. చాలా వాళ్ళ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, ఇలా ఇలా హ్యాండ్ చేస్తారు. కానీ వాళ్ళు ఓన్లీ కన్నుతో యాక్టింగ్ చేసేస్తారు. సో వాళ్ళ దగ్గర అది నేర్చుకున్నాను. అలాగే ఎలక్షన్ నాకు ప్రకాష్ రాజ్ గారితో నటించినప్పుడు ఇలాంటి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. హైదరాబాద్ కొన్ని షూట్స్ అయ్యాను, వెళ్ళాను, కలిశాను. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. లెజెండ్, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. రాజ్కరణ్తో బాండింగ్ అంటే 1 year ట్రావెల్ చేశాను కదా. ప్రమోషన్స్కి రాలేదు, అందరం మిస్ అవుతున్నాం. వస్తే బాగుంటుంది అని అనుకున్నాం. కానీ బాండింగ్ షూట్లో కూడా అండ్ తర్వాత కూడా అంటే నాకు నేర్పించేవారు. నేను ఉండేది ముంబైలో, సో నేను ఎక్కువ కాంటాక్ట్స్ కానీ అన్నీ తెలిసిన తర్వాత కొంచెం బాధపడ్డాను. కానీ బాండ్ అయితే షూట్లో అయితే ప్రాపర్ ఉండేది, సపోర్ట్ చేశాను. అవును, ఫస్ట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ రోజు నాకు చాలా అందరూ యాక్టింగ్ చేయాలి, చాలా భయపడ్డాను నేను. షూట్లో అంటే సరిగ్గా వెళ్ళిన తర్వాత హాసిని దాన్ని వచ్చిన పక్కన కూర్చో అని అన్నారు. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేసింది, పర్లేదు అందరూ నాకు ఇంత చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేశాను. రాజమండ్రి లొకేషన్ ఎండలు ఉంది, నేను షూట్కి వెళ్ళినప్పుడు చాలా ఎండలు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ చాలా అంటే ఎవరికి నాకు అది పులిహోర తినాలని చాలా ఉంది. సో నేను ఎవరికి ఎవరి ఇంట్లో చెప్పినా కూడా పంపించినా కూడా ఇంట్లో క్యారెట్ పంపించేవాళ్ళు. చాలా చాలా గుర్తుపెట్టారు. అంటే చాలా అంటే తర్వాత సీక్రెట్ లాంచ్ అయిన తర్వాత చెప్పను. డిస్కషన్లో ఒక 3 अरे ना ना मैं गान में भी कर दी ఆల్మోస్ట్ అల్లు అర్జున్ కూడా ఇష్టం, అందరూ ఇష్టం.